నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆధ్యాత్మిక చైతన్యానికి, భక్తి భావనలకు నిలయమైన గొల్లల మామిడాడ గ్రామం బుధవారం వారాహి నామస్మరణతో పులకించిపోయింది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ బిక్కవోలు రహదారిలో వెలసిన ప్రసిద్ధ అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా కనుల పండువగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల తొలిరోజే ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో, వేదమంత్రాల ఘోషతో దేదీప్యమానంగా విరాజిల్లాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకి ఆలయంలో ఆధ్యాత్మిక సంచలనం మొదలైంది. నీలిమలలు ధరించిన వారాహి భక్తులు, భవానీలు అమ్మవారి మూలవిరాట్కు పంచామృతాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుప్రభాతవేళ మంగళవాయిద్యాల శబ్దాల నడుమ భక్తులు, అర్చకులు కాలినడకన స్థానిక పవిత్ర తుల్యభాగ నదీతీరానికి చేరుకున్నారు. నదీమతల్లికి పూజలు చేసి అక్కడి నుండి తెచ్చిన పుణ్యజలాలతో ఆలయంలో ఘనంగా కలశస్థాపన చేశారు. ప్రముఖ వేద పండితులు పద్మనాభాచార్యులు, త్రిపాఠి పాండేల ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి ఆవాహన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సువాసినులైన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చనలు చేశారు. నవరాత్రుల వేళ అమ్మవారిని ప్రత్యేక సువర్ణ, రజత ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంత్రముగ్ధులను చేసి ఈ దివ్యాలంకరణలో వారాహి అమ్మవారు భక్తులకు భవ్య దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో శ్రీమతి హేమలతా మిత్రబృందం ఆలపించిన వారాహి గాయత్రి, వారాహి మూలమంత్రం మరియు వారాహి సహస్రనామావళి పారాయణాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ఆలయానికి విచ్చేసిన భక్తులకు లయన్ పప్పు రామకృష్ణారెడ్డి ప్రసాద వినియోగం చేయగా, వారాహి మాలధారులకు మరియు ఇతర భక్తులకు లయన్ ఆర్ఈఆర్కి చౌధరి అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రతినిధి లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు అద్భుతంగా పూర్తి చేశారు. ఈ 9 రోజుల పాటు భక్తులు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు తమ గోత్రనామాలపై ప్రత్యేక పూజలు జరిపించుకోవచ్చని, భక్తులే స్వయంగా ఉభయ సంధ్యలలో జరిగే పూజా కార్యక్రమాలలో పాల్గొనవచ్చని ఆహ్వానించారు. ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ చైర్మన్ సత్తి భగవాన్ రెడ్డి, కార్యదర్శి మండ రాజారెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, ప్రముఖులు ఎన్వివి రామారెడ్డి, సత్తి సుబ్బారెడ్డి, మోహనరెడ్డి, భాస్కర్ రెడ్డి, కొండారెడ్డి, చిన్నగురువు వెంకటకృష్ణారెడ్డి, చంద్రమౌళి, వీరబాబు, ఆలయ కమిటీ సభ్యులు, వారాహి మాలధారులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి జై వారాహి, జై జయ వారాహి. మన గొల్లల మామిడాడ దివ్యక్షేత్రంలో బెక్కవోలు రోడ్లో వేయించేసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో కొలువైనటువంటి జగన్మాత శ్రీ శ్రీ వారాహి అమ్మవారు. ఈ క్షేత్రంలో వెలిసినటువంటి అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. నేడు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మొట్టమొదటి గుప్త నవరాత్రులు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభమైనవి. ఆషాఢ శుద్ధ పాడ్యమి ఉదయం 6:11 వేదబ్రహ్మ శ్రీ పద్మనాభాచార్యులు, అలాగే కాశీ క్షేత్రంలో పూజాధికారులు నిర్వహించేటటువంటి మోహిత్ శుక్ల, అలాగే పాండే వీళ్ళందరి ఆధ్వర్యంలోనూ కూడా అమ్మవారి యొక్క కలశ స్థాపన కార్యక్రమం చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి కూడా సుమారుగా 35 మంది వారాహి మాలలు వేసుకోవడం జరిగింది. అలాగే సామూహికమైనటువంటి కుంకుమార్చనలు కూడా నిత్య పూజాది కార్యక్రమాలు సుమారుగా 200 పూజలు అనేటటువంటివి ఇక్కడ రాయడం జరిగింది. అలాగే చాలామంది మహిళలు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాలు కూడా అందచేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ హేమలత గారు వారి యొక్క మిత్ర బృందంచే ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క దశమహావిద్యలలో ఏవైతే ఉన్నాయో ఆ లలితా స్వరూపినికి సంబంధించినటువంటి అన్ని అవతారాలకి సంబంధించినటువంటి
నామ పారాయణాలు అనేటటువంటి 9:30 నుంచి ప్రతిరోజు కూడా 9:30 నుంచి 12:30 వరకు కూడా ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా వారాహి అమ్మవారి నామపారాయణంతో మారుమ్రోగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి కూడా భక్తులకు మహిళలకు కూడా సామూహికమైనటువంటి కుంకుమార్చనలు, అలాగే వేద నీరాజనాలన్నీ కూడా అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ ఈ ఆలయంలో ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా ఏదైతే ఈ 15వ తారీఖున ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి నా గుప్త నవరాత్రి వేడుకలు 23వ తారీఖు గురువారంతో ముగుస్తాయి. అలాగే శుక్రవారము మరియు శనివారం కూడా 11 రోజుల పాటు కూడా అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలను కొనసాగించి శనివారం అమ్మవారిని స్థానిక తుల్యభాగ నదీ తీరంలో నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా మహిళా భక్తులందరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని పూజించి దర్శించి తరించవలసిందిగా కోరి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే మాలాధారణ చేశారో వారందరికీ కూడా ఆలయంలోనే భక్తుల యొక్క సహకారంతో వారికి ఏదైతే ప్రసాదము అన్న వితరణ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించాలి. అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పంచమి ఏదైతే ఉందో ఆ గుప్త నవరాత్రులలో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ పంచమి చాలా అద్భుతమైనటువంటిది, చాలా పరమ పవిత్రమైనటువంటిది, అత్యంత శక్తినిచ్చేటటువంటి పంచమి ఏదైతే ఉందో ఆ పంచమి రోజున అమ్మవారికి స్థానిక తుల్యభాగా నదీ తీరంలో సప్త నదీ జలాలను తీసుకొచ్చి అమ్మవారికి విశేషమైనటువంటి కుంభాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు అమ్మవారికి శారీ కార్యక్రమం, అలాగే 2 శారీ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుట్టకొండ గ్రామం నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి శారీ సమర్పించడానికి భక్తులందరూ కూడా ఆ రోజు ఆదివారం రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని 10 రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా శ్రీ మామిడాడ ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున ప్రతి ఒక్కరిని కోరి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా ఆలయం తరఫున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. వారందరూ కూడా వినియోగించుకుని అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి యొక్క కృపను పొందవలసిందిగా కోరుతున్నాం. జై వారాహి, జై వారాహి, జై